బాగున్నారా? ఈరోజు మిలాదున్ నబీ ఈద్ ఉంది మాకు. ఈరోజు అయితే మేము ఖీర్ అండ్ గజ్జలు ప్రిపేర్ చేస్తాం. సో ఆ ప్రాసెస్ నన్ను చాలామంది కామెంట్స్లో అడిగిండ్రు, అందుకని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నా. కంప్లీట్ వీడియో చూడండి, రెసిపీ నోట్ చేసుకోండి. लड्डू वो आंटी बोलता क्या डाल लिया गुन्नू चाहिए देखो दूंगा ई बोलो कीश मम्मा अरे यहाँ देखो की निकलता है वो की हेलो बोलो मम्मा हेलो हेलो ध्यान दबा मसाला కొడతాండి పానీ తాగితే కూడా చెత్తడేమో చెత్తడేమో జల్ల జల్ల దాడు. सुपर कौन ना ऐसा बोलो बोलो ऐसा बोलो ऐसा बोल रहे हो तू करता दे दे अब क्या कर रहे हैं? हाँ शॉर्ट में निकल रेडी अच्छा रहता. ఇలాచి దాలపలేనా అని కొబ్బరి తురుములో కొద్దిగా చక్కెర అండ్ ఇలాచీ పొడి దంచి కలిపేసుకున్నా. ఇక ఆర్యనైతే మేము పూరీలు చేయడం చూసి వాడు కూడా చేస్తానని చెప్పి మాకు పోటీగా కూర్చున్నాడు చేయడానికి. భలేగా చేస్తున్నాడు అసలు. ఇక మా చెల్లి చేసిన స్క్వేర్ షేప్ పూరీల్లో 1.5 స్పూన్ కొబ్బరి తురుము యాడ్ చేసేసి చేతికి కొద్దిగా వాటర్ అద్దుకొని కార్నర్స్కి అయితే పెట్టుకొని ఫోల్డ్ చేసేసి కాస్త ప్రెస్ అయితే చేసేసుకోవాలి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు మొత్తం విచ్చుకుపోతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్టఫింగ్ అయితే చేస్తారు. ఇందులో చాలా మంది నువ్వులు, కొబ్బరి అండ్ పల్లీలు ఇలాంటివి కూడా యాడ్ చేస్తారు. అది ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ట్రెడిషనల్గా అయితే కొబ్బరి తురుమే యాడ్ చేస్తాం మేము. షార్ప్గా ఉన్న ఒక టిఫిన్ బాక్స్తో అయితే ఇట్లా షేప్ కట్ చేసేసుకొని కార్నర్స్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. నాకైతే పర్సనల్గా ఈ పూరీలు అసలు నచ్చవు, తినేదాన్ని కాదు నేను. కాకపోతే పెద్దగా అయిన తర్వాతకి వాటి టేస్ట్ కొద్దిగా మంచిగా అనిపించి ఇప్పుడైతే తింటున్నాను. ఇక ఈ ప్రాసెస్ అయితే మనం ఒక్కలం చేస్తే మస్తు టైం వేస్ట్ అవుతుంది. నేను మా చెల్లి ఇద్దరం కలిసి చేసినాము. ఎక్కువ పిండి ఉంటే 2-3 అయితే పడుతుంది అనమాట చేయడానికి. ఈ వంకతోనైనా మా చెల్లికి అయితే కుకింగ్ క్లాసెస్ అయితే అవుతున్నాయి పాపం. చాలా ఓపికతో చేసింది తను కూడా. అండ్ ఆయిల్ వేడెక్కిన తర్వాతకి మీడియం హీట్ లో పెట్టయితే ఈ పూరీలని కాల్చుకోవాలా. కమెంట్స్ లో ఎన్ని పేర్లు చెప్పారు కదా మీరు, కజ్జికాయలు, గర్జలు, గర్జికాయలు. హిందీలో అయితే ఆర్ ఉర్దూలో అయితే చోబేకి పూరియా, ఇలా చాలా పేర్లు ఉన్నాయి దీనికి. ఇంకా నేను కొత్త పేర్లే విన్నా. మీరు కూడా మీ రీజియన్ లో ఏమంటారో కమెంట్ చేసేయండి. ఖీర్ కోసం రవ్వని ఘీలో అయితే వేయించుకొని డ్రై ఫ్రూట్స్ ని కూడా వేయించుకొని ఇందులోనే మా అమ్మ ఎసరు కోసం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో షుగర్ కూడా యాడ్ చేసేసుకుంది. బాయిల్ వచ్చాక కాస్త మిల్క్ యాడ్ చేసుకొని కాస్త మరిగిన తర్వాతకి మళ్ళీ ఇంకొద్దిగా మిల్క్ యాడ్ చేసేసుకోవాలి. ఇది ట్రెడిషనల్ ఖీర్ టైప్ అన్నమాట. దీన్ని పాయసం అని అంటారు కదా, రవ్వతో చేసేది. సో అది మిగతా పాలు కూడా యాడ్ చేసి కాస్త బాయిల్ అయిన తర్వాతకి ఇందులో మనము ఘీలో రోస్ట్ చేసుకున్న రవ్వని కూడా యాడ్ చేసేసుకోవాలి. రవ్వ కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో మిల్క్ మేడ్ యాడ్ చేసేసుకొని ఆఫ్ చేసేసుకుంటే మన టేస్టీ ఖీర్ అయితే రెడీ అయిపోయినట్టే.
నెక్స్ట్ మన ఫేవరెట్ తహరీ రెసిపీ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే చికెన్ని సపరేట్గా కుక్ చేసుకోవాలి. అందుకోసమని ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాతకి చికెన్ యాడ్ చేసుకొని కాస్త ఉడకనివ్వాలి. చికెన్ లోంచి వాటర్ బయటకు వస్తున్నప్పుడు టమాటా, కారం, ఉప్పు యాడ్ చేసుకొని కాసేపు ఉంచితే మంచిగా ఆయిల్, వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాతకి గరం మసాలా యాడ్ చేసేసుకుంటే మన చికెన్ అయితే రెడీ అయినట్టే. టమాటాలు యాడ్ చేసినాం కాబట్టి కొద్దిగా గరం మసాలా ఎక్కువ వేసుకోవాలి. అండ్ రైస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి సప్పబడిపోతుంది అనమాట. అండ్ ఇందులోనే కొత్తిమీర యాడ్ చేసుకున్నాక నిమ్మరసం అయితే యాడ్ చేసేసుకోవాలి. రైస్ ప్రిపేర్ చేయడానికి మసాలా దినుసులు అయితే ఆయిల్ అండ్ ఘీలో యాడ్ చేసి పచ్చిమిర్చి, ఆనియన్ కూడా యాడ్ చేసేసుకుంది మమ్మీ. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయిన తర్వాతకి వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయిన తర్వాతకి రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. రైస్ అండ్ వాటర్ క్వాంటిటీ అయితే చాలా మంది అడుగుతున్నారు. ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాస్ వాటర్ వచ్చేంత వరకు వేసుకుంటే మనకి కొద్దిగా మెత్తగా ఉడుకుతుంది. లేదు మనం పలుకులుగా తినాలి అంటే 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది కరెక్ట్ గా. బాస్మతి రైస్ కి అయితే ఇంకా కొద్దిగా వాటర్ తక్కువే వేసుకోవాలి, లేదంటే మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట రైస్. ఒక 70% ఉడికిన తర్వాతకి అంటే కొద్దిగా అందులో వాటర్ ఉంటది అండ్ పలుకులేమో కొద్దిగా మెత్తగా తగులుతాయి అండ్ కొద్దిగా పలుకులుగా తగులుతాయి అనమాట. ఆ టైంలో మనము చికెన్ అయితే యాడ్ చేసుకుని కలుపుకోవాలి. చికెన్ మొత్తం రైస్ లో కలుపుకున్నాక మనం సిమ్ లో పెట్టి మూత పెట్టేసి దమ్ముకైతే వదిలేసేయాలి. కచంబర్ కోసం పెరుగులో ఆనియన్, కొత్తిమీర అండ్ ఉప్పు యాడ్ చేసేసింది మమ్మీ. ఇందులో మనము క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హరీలో ఎక్కువగా రాయితానే యూజ్ చేస్తారు, ఎందుకంటే కొద్దిగా స్పైసీ ఉంటది కాబట్టి. స్పైసెస్ అయితే మీకు టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవాలి, ఎందుకంటే కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది కొద్దిగా గరం మసాలా తక్కువగా తింటారు కదా. సో రైస్ అయితే ఇట్లా ఉడికిపోయింది చూడండి మంచిగా. హరీలో నిమ్మరసం అయితే మస్ట్ అన్నమాట, లేకపోతే ఆ పులుపుదనం రాదు మనకి టేస్ట్. అండ్ వేడిగా తింటే మాత్రం ఆ తహరీ టేస్టే వేరుంటది అసలు. మరి మీకు ఈ వ్లాగ్ ఎట్లా అనిపించింది అండ్ రెసిపీ ఎట్లా అనిపించిందో కమెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దోస్తులు.